వీటి నేపథ్యంలోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మరొక్కసారి ఊపందుకుంది. అది బాగా పెరిగి పెద్ద ఎత్తున అనేక రకాల పోరాట రూపాలు తీసుకుంది. ఒక పక్కన ఎన్నికల వ్యూహాన్ని ఎంచుకుని టిఆర్ఎస్ అనేక ఎన్నికల్లో ఈ నినాదాన్ని వినిపించటం, అవసరమైతే రిజైన్ చేయటం, మళ్ళీ పోటీ చేయటం, ఈ పార్లమెంటరీ పద్ధతులన్నింటినీ కూడా వాడుకుంది. ఇతర ప్రజా విభాగాలు అనేకం వీధుల్లో వాళ్ళు పోరాటం చేశారు, ప్రజల మద్దతును కూడగట్టారు. సకల జనుల సమితి కోదండరాం అప్పుడు కన్వీనర్గా ఉన్నారు, జేఏసీకి, జాయింట్ యాక్షన్ కమిటీకి. ఆయన నాయకత్వంలో ఇంకా అనేక ఇతర సంఘాలు, అనేక వృత్తి సంఘాలు, కుల సంఘాలు, ప్రాంత సంఘాలు, సాహిత్య సాంస్కృతిక సంఘాలు అందులో కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా తయారైంది. పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ తయారైంది. దాని నేపథ్యంలో, దాని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వీళ్ళు పోరాటం చేశారు. మనకు తెలుసు, ట్యాంక్ బండ్ మీద ఎంత పెద్ద ఎత్తున మిలిటరీ మార్చ్ లాగా ఒక మార్చ్ చేశారు వాళ్ళు. అట్లాగే సకల జనుల సమ్మె అనేక రోజుల పాటు సాగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించి కూడా, ప్రకటించి కూడా, వెంటనే ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్న ఎంపీలు రిజైన్ చేయడంతో మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ అడుగు నుంచి చిదంబరం మళ్ళీ దీని మీద ఒక శ్రీకృష్ణ కమిటీ వేయడం, ఆ కమిటీకి వీళ్ళందరూ రిప్రజెంట్ చేయడం, ఆ కమిటీ చాలా రోజుల పాటు దాన్ని నడిపి ఆ తర్వాత ఒక 3 రకాల సూచనలతో ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం, మళ్ళీ ఒత్తిడి పెరగటం, దాంతో చివరికి కాంగ్రెస్ పార్టీ మేము ప్రామిస్ చేశాం కాబట్టి చేస్తాము అనే పద్ధతిలో పార్లమెంట్లో దీన్ని ఆమోదించడం జరిగింది.